వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అనారోగ్య కారణంతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధురాలికి టీమ్ యంగ్ జనరేషన్ చేయూతనందించింది. పట్టణ ఐతానగర్కు చెందిన మరియమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా ఒక్కటే జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పోషణ కష్టతరంగా మారిన నేపథ్యంలో టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు ముందుకు వచ్చి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆమెకు నెలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. భవిష్యత్తులో కూడా మరియమ్మకు తమ టీం తరపు నుండి అవసరమైన సేవలను అందిస్తామని టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సాదిక్ మరియు టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్లో నివసిస్తున్న మరియమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఎన్నో రోజుల నుంచి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలానే ఆవిడ ఉంటున్న చిన్న గుడిసెలో ఆవిడకి బియ్యానికి కానీ సరుకులకి కానీ ఎంతో ఇబ్బంది ఉందని మా దగ్గరికి సమాచారం రావటం వలన ఈరోజు మేము వెంటనే స్పందించి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈవిడికి ఈరోజు 25 కేజీల బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడనే కాదు, రానున్న రోజుల్లో కూడా మరియమ్మ గారికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం ఎల్లప్పుడూ తోడుంటుందని తెలియజేస్తున్నాను. స్థానిక బస్ స్టాండ్ వద్ద గల బాలాజీ లాడ్జ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాలాజీ లాడ్జ్ అధినేత వైకుంఠపురం దేవస్థాన వ్యవస్థాపకులు ధర్మకర్త తుళ్లూరు నరసింహారావు గౌడ్ 38వ వర్ధంతి సందర్భంగా మరియు ఆయన సతీమణి తుళ్లూరు ఆదిలక్ష్మమ్మ 16వ వర్ధంతి సందర్భంగా బాలాజీ హోటల్ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తుళ్లూరు జగన్మోహన్ రావు, తుళ్లూరు శ్రీనివాసరావు, తుళ్లూరు మాధవరావు, తుళ్లూరు వివేకానంద, తుళ్లూరు ఉదయ్ భాస్కర్, తుళ్లూరు బాలాజీ, తుళ్లూరు సుబ్బరాయుడు, కందుల సాంబశివరావు గౌడ్, అనుమోలు విజయ్ కుమార్ గౌడ్, మరిపూడి నరసింహారావు, అంజిరెడ్డి తదితరులు గౌడ సంఘ బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. కీర్తిశేషుడు తుళ్లూరు నరసింహరావు మరియు వారి సతీమణి తుళ్లూరు ఆదిలక్ష్మి గార్ల 38వ వర్ధంతి సందర్భంగా మరి వారి కుమారులు ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాలుగా ఈ వర్ధంతి కార్యక్రమాలని, జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. మరి వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే తుళ్లూరు నరసింహరావు గారు మరి ఈ ప్రాంతంలో చాలా చెప్పుకోదగిన వ్యక్తి. నాన్నగారైన తుళ్లూరు నరసింహారావు గారి 30వ వర్ధంతి మరియు మా అమ్మగారి తుళ్లూరు ఆదిలక్ష్మి గారి 16వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అతిథులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ మరోసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మేము దీనికి చాలా సంతోషిస్తున్నాం. ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుద్ది. అందరూ కూడా మాకు సహకరించాలని, దీనికి బాసటగా నిలబడాలని, అట్లానే స్థానిక వైకుంఠపురం దేవస్థానం 2వ తిరుపతిగా పేరు జరుపుకున్న ఈ గుడికి మమ్మల్ని దానికి ఆధిపత్యం వహించేటట్టుగా అందరూ సహకరించాలని, వారు కూడా మా వారిని సూచించి మనకి నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. విదేశాల్లో మెడిసిన్ పూర్తయిన తర్వాత జన్మభూమికి ఏమైనా చేయాలనే తలంపుతో తిరిగి వచ్చానని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తానని అన్నారు. స్టెమ్ స్కూల్లో జరిగిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. Economical issues, if they have an issue at home, it's very hard for them to concentrate when they come to the school. So addressing the socio-economic factors is another fundamental thing. And then once they come into the school, how can they really understand the material, right? If you look at the education system in India, including MBBS, when I studied my medicine, it is all based on memorization rather than real understanding. When you really understand the human body, it makes everything very clear, and you actually want to learn more, and you want to create an addicting way of learning rather than rejecting way of learning. So I do have this fundamental understanding of what really motivates and inspires. ఎల్వీఆర్ క్లబ్లో 51వ ఆంధ్ర రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల మరియు రాష్ట్ర క్యారమ్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ప్రారంభమయ్యాయి. మార్చి 4 వరకు జరిగే ఈ పోటీల్లో 14 జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీ పడనున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వనుకూరు శ్రీనివాస్ రెడ్డి, ఎల్వీఆర్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. సమాజ హితం కోసం ఎల్వీఆర్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వనుకూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనేక మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ, స్కాలర్షిప్స్ ఇస్తూ
చాలామంది విద్యార్థులను ఈరోజు రాష్ట్రంలో మంచి అత్యున్నత స్థానానికి వెళ్ళే విధంగా దోహదపడుతున్న క్లబ్ ఎల్వీఆర్ క్లబ్. అదేవిధంగా క్లబ్ సౌజన్యంతో బిలియర్డ్స్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, లేదు నాటక సంఘం ద్వారా నాటికల కార్యక్రమం కానివ్వండి, అనేక కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆరోగ్యపరంగా హెల్త్ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు ఎల్వీఆర్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సమాజంలో ప్రతి కార్యక్రమానికి ఎల్వీఆర్ క్లబ్ దోహదపడుతుంది, సహాయపడుతుంది, ఆ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈ టోర్నమెంట్స్కి ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ అన్ని విధాలా కూడా తమ సహాయ సహకారాలను అందిస్తుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాలలోని ప్రియదర్శిని విద్యా సంస్థలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతకు తెలుగు యువత భారీ అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓటు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయి కృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షురాలు రాయపాటి సాయికృష్ణ, ఉపాధ్యక్షులు జంగాల చైతన్య, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, కాసింబాబులు ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే అంశాల మీద ప్రసంగించారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ రూపొందించిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కన ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేసాక వీవీప్యాడ్లో కనబడే అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు విద్యార్థులను భారీగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు మానం అశోక్, సిగిరిశెట్టి లీలాకృష్ణ, షేక్ కాసింబాబు, మై ఫస్ట్ ఓట్ మంగళగిరి కార్యక్రమం ఆర్గనైజర్ బొర్రా సాయి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మూడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఎలక్షన్ గుర్తింపు కార్డు చూపించిన వెంటనే వాళ్ళు మనకి ఓటు వేయడానికి ఒక బటన్ నొక్కుతారు. మనల్ని వెంటనే ఒక సీక్రెట్ ఛాంబర్ లో పంపిస్తారు. అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పక్కన వీవీప్యాట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేసిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు కావాల్సిన అభ్యర్థి పేరు, గుర్తు, పక్కన రెడ్ కలర్ లైట్ ఆ గుర్తును చూపిస్తూ ఉంటుంది. పక్కనే బటన్ ఉంటుంది. మీరు మీ ఓటుని స్వతంత్రంగా మీరు వినియోగించుకునే అవకాశాన్ని సీక్రెట్ ఛాంబర్ లో ఈ ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఏదైతే మీకు కావాల్సిన అభ్యర్థి దగ్గర ఈ విధంగా. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ. ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా ప్రాణహాని తగ్గించవచ్చు డాక్టర్ శారద. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.